యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం. అభ్యర్థి బలమూరి వెంకట్ ను గెలిపించాలని విజ్ఞప్తి. మంచిర్యాల పట్టణంలో గంజాయి పట్టువేత. కిలో గంజాయి 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ప్రొద్దుటూరులో వాహనాల తనిఖీలు. ఎర్రచందనం దుంగలు స్వాధీనం. జగన్ పై మండిపడ్డ పరిపూర్ణానంద స్వామి. బద్వేల్లో అభివృద్ధి జరగలేదని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలమూరి వెంకట్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయడం వల్ల అన్ని ధరలు పెరగడం తప్ప సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రతి సమస్యపై అసెంబ్లీలో మీ గొంతునై ప్రశ్నిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంతని శాసనసభ్యులు శ్రీధర్ బాబు, ములుగు శాసనసభ్యురాలు సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య, జిల్లా మండల నాయకులు, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు పాల్గొన్నారు. నేను రెండు పార్టీల నాయకుల లెక్క డబ్బున్నది కాదు, మీ కొడుకు లెక్క, మీ మనవల లెక్క సాధారణమైన రైతు కుటుంబంలోకి వెళ్ళి ఒక విద్యార్థి నాయకునిగా, ఒక నిరుద్యోగిగా మీ ముందు వచ్చి మాట్లాడుతున్నా. నేను బయటవాడిని కాదు తల్లి. ఇదే కాళేశ్వరంపూర్ మండల్ తారిపల్లి గ్రామానికి ఓ పల్లెటూరికి చెందిన ఒక సాధారణమైన నిరుపేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థిని. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మతాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కులాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది. ఒక పార్టీ ఏమో మతాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తే, ఇంకొక పార్టీ కులాల వారీగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తే, నేనేమో విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తున్న తల్లి. మనము గ్రామాల్లో మనందరికీ సాంప్రదాయం ఉంటుంది. మనము కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో అందరినీ కూడా వరుసలు పెట్టి పిలుస్తాం. అమ్మ, చిన్న, పెద్దన, బాబయ్య, అత్తమ్మ, కూడలు అని చెప్పని అసలు ఒక సాంప్రదాయానికి వెళ్ళి మరి వస్తాం. కానీ ఈ రెండు పార్టీలు కూడా విభజించి పాలించే ప్రయత్నం చేస్తుంది, కానీ అభివృద్ధి చేసే ఒక కార్యక్రమం చేస్తలేదు. మీరందరూ అనుకుంటున్నారు 27వ తారీఖు వరకు ఈ పార్టీ నాయకులందరూ కూడా సుక్కిస్తారు, ముక్కిస్తారు, చీరిస్తారు, గడియారం ఇస్తారు. కానీ 27వ తారీఖు తర్వాత వీళ్ళు ఎవరు కూడా. గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత పట్టాభి మహిళలను కించపరిచేలా మాట్లాడితే చంద్రబాబు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారని నిలదీశారు. ఏపీ సీఎం జగన్ మహిళల కోసం కృషి చేస్తున్నారని అన్నారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతల విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాలని వైసీపీ విద్యార్థి విభాగం నేత లావణ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు మీకు ఇదే చెప్తున్నా వినండి. మా జగన్ అన్ననే అన్నారంటే మీకు మాటతో సమాధానం ఉండదు, చెప్పుతోనే సమాధానం చెప్తున్నారు.
పట్టాభి మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నాడు, ఒక ఆడపిల్లల్ని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే మీరు ఏ విధంగా తనకి సపోర్ట్గా నుంచున్నారో ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీలకి మీరు సమాధానం చెప్పాలండి. పట్టాభి కాదు అనేక విధాలుగా అనేక మాటలతో స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మీరేం చేస్తున్నారు అసలుకి? పట్టాభి కాదు అనేక మంది అనేక విధాలుగా ఆడపిల్లల్ని అనేక మాటలతో దూషణమైన మాటలతో మాట్లాడుతుంటే అసలు బోసడికే అంటే ఏంటి? ఆ బోసడికే అర్థం మీకు తెలుసా? కనీసం మీ ఇంట్లో ఉన్న ఒక స్త్రీని ఏమన్నంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకునే అసలుకి ఈ జగనన్న పరిపాలన జరుగుతున్నటువంటి ఆడపిల్లలందరికీ సరి సమానంగా చూస్తుంటే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అసలుకి చంద్రబాబు నాయుడు అసలు ఏ విధంగా మీరు పట్టాభిని వెనకేసుకొస్తున్నారు? అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ అన్ని రంగాలలో మేము సరి సమానంగా ఉన్నాం. అయితే అనేక విధాలుగా మీరు స్త్రీలను కించపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలుకి అనేక మంది అనేక విధాలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా మేము ప్రతి ఒక్కళ్ళు మాకు క్షమాపణ చెప్పాలి. అలాగే మా జగనన్నకు కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రతి విధంగా అనేక విధాలుగా ఎంతో విధంగా మీరు మమ్మల్ని కించపరిచారు. ఆడవాళ్ళ మనోభావాలను కూడా మీరు దెబ్బతీశారు. మీరు లైవ్ గా వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీలకు మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే మా జగనన్న కూడా మీరు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేంత వరకు మా నిరసన ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అదే విధంగా మేము నిలబడతాం. నారాయణపేట జిల్లా పేరపల్ల బోగారం గ్రామాలలో దళితులపై జరిగిన దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి మున్సిపల్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత మున్సిపల్ పార్కు దగ్గర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బోగారం దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, పేరపల్ల దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. డి చంద్రశేఖర్, నేను దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా ద్వారా మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే కోసిగి మండలం బోగారం గ్రామ దళితులపైన గత నెల 20వ తేదీ రోజు వెనుకబడిన కులానికి సంబంధించిన వాళ్ళు అన్యాయంగా దాడి చేసి తలలు పగలగొట్టారు. వాళ్ళ మీద కేసు అయినా ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా పేరపల్ల గ్రామ దళితుల మీద వెనుకబడిన కులానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసి పళ్ళు రాలగొట్టి పక్క ఎముకట చెయ్యి ఎముక ఇరిగిపోయేటట్లా కొట్టిండ్రు. వాళ్ళ మీద కేసు అయింది కానీ అరెస్ట్ చేయలేదు. ఈ సందర్భంగా మేము గత నెల నుండి బోగారం దళితుల మీద దాడి చేసిన వాళ్ళని, పేరపల్ల దళితుల మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల రోజుల నుండి ఎన్నో విజ్ఞప్తులు ప్రభుత్వాన్ని చేస్తున్నాం, అధికారులకు చేస్తున్నాం. అయినా పట్టించుకోకపోవడం ద్వారా ఈరోజు నారాయణపేటలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మేము బోగారం పేరపల్ల దళితుల మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి, బోగారం దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలని, జిల్లాలో దళితులకు రక్షణ కల్పించాలనేటువంటి డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం నెల రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేస్తలేదనే ప్రశ్న మేము ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. యూరియా బస్తాల మాటున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. 2 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ 2 చాపాడ మండలానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. వీరిపై జిల్లాలో గతంలో పలు స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని చెప్పారు. స్మగ్లర్ల నుండి 21 ఎర్రచందనం దుంగలు, స్కార్పియో వాహనం, 2 కరెంటు రంపాలు, 5 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కెమెరాలు కట్టడం వస్తాయట.
ఈరోజు మరొక గుడ్ వర్క్తో రెడ్ శాండర్స్ టీమ్ కడప రెడ్ శాండర్స్ టీమ్ మీ ముందర రావడం జరిగింది. ఈరోజు ఇద్దరు రెడ్ శాండర్స్ పాత అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనం నుంచి 21 రెడ్ శాండర్స్ లాగ్స్, 2 4-వీలర్, 5 యాక్సెస్, ఒక ఎలక్ట్రికల్ పవర్ సా అండ్ మెషిన్స్ ఇవన్నీ కూడా వెయ్యింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసి వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతున్నాయి. వీటిల్లో వల్లి అన్న వ్యక్తికి దాదాపు 24 కేసులు ఆల్రెడీ ఇతని మీద ఉన్నాయి. అదేవిధంగా హబీబుల్లా అనే వ్యక్తి మీద 10 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా గతంలో పీడీలో వెళ్ళి వచ్చారు. వీళ్ళ మీద ఇప్పుడు పీడీ పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. సో కఠినంగా ఈ రెడ్ శాండర్స్కి సంబంధించి విశాఖ జీవీఎంసీ కమిషనర్గా సేవలు అందించిన సృజన పాలనను పలువురు వ్యక్తులు కొనియాడారు. జీవీఎంసీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన ఆమె బదిలీపై వెళ్తున్నారు. దీంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్లు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పరిపాలనలో డైనమిక్ లీడర్గా ప్రజా పరిపాలనలో అందరి మన్నలు పొందారని మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. కూడా తెలియజేసుకుంటూ మేడం గారు ఎక్కడున్నా సరే విశాఖపట్నంలో ఎంత పేరైతే తెచ్చుకున్నారో మిగిలిన ఎక్కడికి వెళ్ళినా సరే అంతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని వాళ్ళ బాబు, వాళ్ళ హస్బెండ్, మేడం దేవుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత దయ నా మీద చూపించినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే తప్ప ఇంతమంది అభిమానం. నిషేధిత గంజాయి సరఫరాపై పోలీసులు నిఘా పెట్టారు. ఏజెన్సీ నుంచి గంజాయి రవాణా చేస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మంచిర్యాల పోలీసులు ఈ ఏడాది 4 కేసులు నమోదు చేశారు. గంజాయి రహిత మంచిర్యాలగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ముందుకు వెళ్తున్నారు. గంజాయి సప్లై చేస్తున్న 5 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ సున్నంబట్టివాడలో గంజాయిని విక్రయిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో 2 నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. వారి వద్ద నుంచి 1 కిలో గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిన్న సాయంత్రం మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఒక ప్లేస్లో పోయాము. అక్కడ మనకి ఒక డెన్ లాగా వాళ్ళ ఇక్కడ అది 4-5 మెంబర్స్ అక్కడ ప్రతిసారి వచ్చి అది గాంజా అమ్మిస్తున్నారు. ఆ ప్లేస్కి పోయి మనం 4 మెంబర్స్కి పట్టుకున్నాము. వాళ్ళకి అడిగితే వాళ్ళ ఎక్కడి నుండి వస్తుంది గాంజా, ఎక్కడి నుండి వస్తుంది, వాళ్ళ ఒక మంచి పేరు చెప్పారు, విఠల్ అంటే కిరమరి నుండి. విఠల్ ప్రతి సండే మన మంచిర్యాల బస్ స్టాండ్కి వచ్చి అమ్మిస్తున్నారు. సో మనం అది వాళ్ళకి తీసుకొని అది బస్ స్టాండ్ పోయాము. అది అక్కడ మనకి వాళ్ళు అతను దొరికారు. విఠల్ దగ్గర కూడా రికవరీ అయింది. ఇక్కడ వచ్చి అతనికి అడిగితే ఎవరెవరికి అమ్మిస్తున్నారు మంచిర్యాలలో, అతను ఆసిఫాబాద్ ఇది కిరమరిలో వాళ్ళ ఇల్లులో కల్టివేట్ చేస్తున్నారు. 1 కేజీకి 7,000 రూపీస్కి అమ్మిస్తున్నారు. ఇక్కడ వచ్చి అతను మన మంచిర్యాలలో ఎవరైనా కావాలంటే అతను ఫోన్ చేసి ఇక్కడ బస్ స్టాండ్ పిలుస్తారు, ఇక్కడ వచ్చి వాళ్ళకి అమ్మిస్తారు. ఇది 4 మెంబర్స్ మనం పట్టుకున్నాము. ఇంకా 5 మెంబర్స్ పట్టుకున్నాము. దాని కాకుండా ఇంకా 2 మెంబర్స్ ఉన్నాయి. చివరి వారం వాళ్ళకి కూడా అమ్మించారు అతను. సో ఇప్పుడు మనం 5 మెంబర్స్కి పట్టుకున్నాము. విఠల్ కాకుండా 4 మెంబర్స్. విఠల్ అంటే మెయిన్ సప్లయర్. ఇంకా ఇది 4 మెంబర్స్ అంటే వంశీ, ప్రశాంత్, సాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, అతని నుండి కొన్ని వాళ్ళ తాగలేదు, వాళ్ళకి అలవాటు లేదు, తాగడానికి అలవాటు లేదు, బట్ వాళ్ళు కూడా చిన్న సప్లయర్స్. మంచిర్యాలలో ఎవరు కావాలంటే 100 రూపీస్ ప్యాకెట్స్ పెట్టి అమ్మిస్తున్నారు. మొత్తం మంచిర్యాల వాళ్ళు ఖరాబ్ చేస్తున్నారు. సో ఇప్పుడు డీజీ సార్, సీఎం సార్ డైరెక్షన్స్లో మనం ఇప్పుడు గాంజాకి గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము. లాస్ట్ 10 డేస్లో మనం మంచిర్యాలలో 5 కేసెస్ చేశాము. 5 కేజీస్లో మనం 5 కేజీస్ 4 కేసెస్ చేశాము. 4 కేసెస్లో మనం 5 కేజీస్ గాంజా పట్టుకున్నాము. ఇంకా 14. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని మంట కలుపుతున్నారని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆరోపించారు. కడప జిల్లా బద్వేల్ బీజేపీ కార్యాలయంలో స్వామి ఈ ఆరోపణలు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ మాటలు నమ్మి ప్రజలు వైసీపీని గెలిపించారని అన్నారు. రాజకీయాలంటే ఎమోషన్స్తో కూడినవి కావని ఆయన తెలిపారు.
భార్య చనిపోతే ఎమ్మెల్యే టికెట్ భర్తకు ఇవ్వడం, భర్త చనిపోతే భార్యకు ఇవ్వడం మంచి సంప్రదాయం కాదన్నారు. బీజేపీ కుటుంబ పాలనకు దూరమని ఆయన తెలిపారు. వైసీపీ కుటుంబం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని ఆరోపించారు. 2.5 సంవత్సరాల కాలంలో బద్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి మచ్చుకైనా లేదని అన్నారు. 4 గంటలకు అడ్డూరు మండలం వచ్చి టౌన్ నుంచి 4 గంటలు అక్కడికి టౌన్లో కూడా గ్రూప్లో ఇది మే 23వ తేదీ ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా, అంటే విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము ప్రత్యేకంగా సంతరించుకున్న తర్వాత రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈరోజు అంటే 2021 అక్టోబర్ 25 అంటే సుమారుగా 2 సంవత్సరాలు దాటిపోయి 5 నెలలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధిని చెప్పమని చెప్పండి. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి. మేము ఈ రోడ్లు వేసాము ఫలానా చోట. ఈరోజు పల్లెటూర్లలో రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోతే వాటిని బాగు చేయడానికి దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉంది. పల్లెల్లో ప్రజలు రవాణా సౌకర్యాలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, ఒక్క ఇండస్ట్రీ అభివృద్ధి అనేటువంటి విధానంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? రోడ్లు బాగులేవు, ఒక ఇండస్ట్రీ రాలేదు. రాష్ట్రానికి రాజధాని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్ అక్రమ తొలగింపుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, సిపిఐ మల్లికార్జున, ధర్మవరం కాటమయ్య, సిపిఎం నాయకులు, అఖిలపక్షం నాయకులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సిరికి వినతి పత్రాన్ని అందజేశారు. వ్యాపారులకు న్యాయం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిరిని కోరారు. ధర్మవరం పట్టణంలో కాయగూడ మండలి బాధితులకు పరిరక్షణ చేసే వెంటనే ధర్మవరం పట్టణంలో కాయగూడ మండలి కమిషనర్ వెంటనే కమిషనర్ వెంటనే కమిషనర్ గారిని ధర్మవరం పట్టణంలో కాయగూడ మండలి పూజ బాధితులకు పరిరక్షణ చేసే వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే కాయగూడ మండలి పూజ వారికి పరిరక్షణ చేసే కలెక్టర్ వెంటనే కలెక్టర్ గారు వెంటనే. తెల్లవారుజామున బ్రాడ్ డే లైట్లోనే డెమాలిష్ చేయాలి. కానీ బ్రాడ్ డే లైట్లో కాకుండా పోలీసులను తీసుకెళ్ళి నైట్ వైఎస్ఆర్లో ఉన్న లీడర్స్ని తీసుకెళ్ళి కమిషనర్ గారు అక్కడ నిల్చొని ఆయన మొత్తం అన్ని డెమాలిష్ చేయించారు. డెమాలిష్ చేయించడంలో ఒక వాళ్ళకు కనీసం మేము తీసుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారు. అంటే రోజు ఆ వారం అది ఆ మార్కెట్ జరిగితేనే వాళ్ళకి ఏదో అంతో ఇంతో పిల్లలు చదువులు కావచ్చు, హెల్త్లు అనుకూలంగానే వస్తారు సార్ అని చెప్పి సార్కి చెప్పడం జరిగింది. మధ్యాహ్నం చెప్పి వెళ్ళాము, నైట్ పొద్దున్నే మేము ముందు రోజు మధ్యాహ్నం మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. జేసీ గారు ఫోన్ చేసిన తర్వాత అదే రోజు తెల్లవారుజామున వెళ్ళేసి చేశారు. మీరు ఇక్కడ కోర్టు స్టే ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారు లెక్క చేయడం లేదు. క్లారిటీగా
కమిషనర్ గారు నోటీస్ ఇచ్చామంటారు మేడం, కానీ ఉన్నది ఏంటంటే బయట షాప్ ఎవరైతే ఇంతవరకు దగ్గర 2-3 జనరేషన్ల నుంచి ఆ మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ షాపుల్ని కట్టించినప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళని అడగడం జరిగింది. కానీ వాటిని పక్కన పెట్టేసి ఏదైనా సరే మా పొగడులో మేము పోతాము, మేము డెమాలిష్ చేస్తాము అని చెప్పి ముందుకెళ్తున్న విధానాన్ని, మున్సిపల్ కమిషనర్ గారు వెళ్తున్న విధానాన్ని పూర్తిగా ఎండగట్టేదానికే ఈరోజు కలెక్టర్ గారికి పై స్థాయి అధికారులకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందే మేము జాయింట్ కలెక్టర్ గారిని కానీ, రెవెన్యూ జాయింట్ కలెక్టర్ గారిని కానీ, కలెక్టర్ గారికి కానీ లెటర్లు పెట్టడం జరిగింది, కలవడం జరిగింది. దాంట్లో వాళ్లకు ఏదైనా సరే అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టండి, అందరికీ ఉపయోగపడేటట్టుగా, మేము అభివృద్ధికి అక్కడ ఉన్నవారు కానీ మేము కానీ ఎవరే కానీ వ్యతిరేకం కాదు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. జక్రాన్పల్లి మండలం మాడుగుల గ్రామానికి చెందిన యాదగిరి కలెక్టరేట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు అప్రమత్తమై వెంటనే అడ్డుకున్నారు. మాడుగుల గ్రామానికి చెందిన 2 వ్యక్తులు తన భూమిని కొనుక్కుని డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. సంబంధించిన గోల్తా రాజేందర్ అని సర్పంచ్, ఆయనకు మేము అమ్మడం జరిగింది. ఆయన 12 లక్షలు బ్యాన్ పెట్టాడు సార్. పెట్టిన తర్వాత ఇంకో అరుగులోనే సెకండ్ పర్సన్ మాజీ సర్పంచ్ మంతని నర్సయ్య అని అతనితో వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని నాటకం ఆడుతూ మా నాన్నమ్మని, మా నాన్న సార్ మా బాబాయ్ రాజేందర్ గారు మా ల్యాండ్ కొనడం జరిగింది సార్. 12 లక్షలు కొని అడ్వాన్స్ పెట్టేసి తీసుకుంటానని చెప్పేసి మేము ఆయన దగ్గరికి వెళ్ళింది ఏంటంటే మా జాగ ఎంత ఉందో చెప్పండి సార్, లేఅవుట్ చూపించండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మా వాకిలు ఎంత వస్తుంది, లేఅవుట్ మొత్తం ఒక 600 గజాలు వస్తుందా, 550 చూపెడుతుంది మరి అని అడగడానికి వెళ్తే నేనే కొంటాను అని చెప్పేసి కొని బయానా పెట్టిండు సార్. 42 లక్షలకు మొత్తం కొంటా అన్నాడు. 12 లక్షలు బయానా పెట్టిండు. 12 లక్షలు. నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ శివార్లోని కొమరం భీం చౌరస్తాలో కొమరం భీం 81వ వర్ధంతిని ఆదివాసులు ఘనంగా నిర్వహించారు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమరం భీం ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడాడని గిరిజన నేతలు అన్నారు. జల్, జమీన్, జంగిల్ పై పూర్తి హక్కు ఆదివాసులకి ఉండాలని కొమరం భీం సాయుధ పోరాటం నడిపారని గుర్తు చేసుకున్నారు. మార్తాండరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల ప్రాథమిక పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు అండగా ఉంటామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్తాండరావు భార్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మార్తాండరావు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈరోజు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2006-07 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం చేశాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని ఎంపిక చేయబడిన గ్రామాలలో అనగా బోయిన్పల్లి, కోరెం, నర్సింగాపూర్, కుదురుపాక, విలాసాగర్, బోయిన్పల్లి మండలంలోని ఇవి, అలాగే కోనరావుపేట మండలంలోని నాగారం విలేజ్, వేములవాడ మండలంలోని శాతరాజ్పల్లి, కరీంనగర్ మండలంలోని నగునూరు, ఇలా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ప్రతి ఇయర్ పుస్తకాల వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మార్తాండరావు గారి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 29న వివిధ రంగాల్లో పోటీ పరీక్షలు నిర్వహించడం పడుతుంది. ఇదే ఎంపిక చేయబడిన స్కూళ్ల నుండి తర్ఫీదు చేయబడిన విద్యార్థులు ఆ కార్యక్రమానికి హాజరవుతారు. వారికి వివిధ పోటీలలో గెలుపొందిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే రోజు చేయడం జరుగుతుంది. ఇలా ఈ కార్యక్రమాలు ఈ 13 సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నాం. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తరింపజేయడానికి ట్రస్ట్ తరఫున ఆలోచన చేస్తున్నాం. విశాఖ రావికామతం మండలం మేడివాడ గ్రామంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ పేలుడులో నూకరత్నం అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 2కి గాయాలయ్యాయి.
దీపావళి సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు అవి పేలాయి. అయితే ఆస్తి తగాదాలతో తల్లిని హతమార్చినందుకే బాంబు పేలుడు జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన మహిళలను 108 వాహనంలో నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాడీ పీసులు ఉన్నాయి. చప్పట్లు కొడతాను రేపు బాబు లాటరీ పడుతుంది. చాలా దారుణమే సార్. ఉన్నాయి సార్. వెంకట సాంబశివండి. ఏంటి బాంబ్ బ్లాస్టింగ్ ఏంటి కారణం? యాక్చువల్గా మేము లేము సార్. ఆవిడ చేసుకుంటున్నారు. ఎవరు? మా అమ్మగారు. ఆవిడ్ని తీసుకెళ్దామని నేను దొండపూడి వెళ్ళానండి. దొండపూడి నుంచి వచ్చేటప్పుడు తీసుకెళ్ళిపోదామని నేను సుమారు పెద్ద చెరువు ఉంటుంది కదండి, మా ఊళ్ళో పెద్ద చెరువు ఉంది. అక్కడికి వచ్చేసరికి సౌండ్ వినపడ్డది. కానీ నేను మామూలుగానే వచ్చాను. సౌండ్ వినపడినా అది మాదని తెలియదు కదా. మామూలుగా వచ్చి తీసుకెళ్దామని వస్తే అన్నీ పడిపోయినా సార్. అందులో మరి మా అమ్మగారు ఉండిపోయినట్టే చిక్కడిపోయినట్టే. ఆవిడ కూడా చచ్చిపోయారేమో అని మా బాధ. కానీ ఏంటి గ్రామస్తులందరూ కావాలని పేల్చారు అంటున్నారు సార్. ఏ కొడుకు కూడా తల్లిని చంపుకునే అంత అసహితుడిని కాదు నేను. యాక్చువల్గా 1 year బట్టి తల్లి నా దగ్గరే ఉంటుందండి. ఆస్తి తగాదాలు ఉన్నాయంటున్నారు మీ గ్రామస్తులు. ఆస్తి తగాదాలు అంటే ఏమీ లేవండి. అది ఇదంతా మా తమ్ముడిదే, మాకు సంబంధం లేదు. ఆవిడ చచ్చిపోయే వరకు ఇందులో ఉండడానికి మాట్లాడుకున్నాను అంతే సార్. అదే ఇందులో మీకు ఎటువంటి ప్రమేయం లేదు? నేను లేనండి, వచ్చాను. అయిపోయిన తర్వాత వచ్చాను. ఆవిడ తయారు చేసుకున్న మందు ఏం జరిగిందో తెలియదండి. నేను వచ్చేసరికే పడిపోయింది. చుంచుకుంటు మందు, మెడిసిన్ అన్ని తయారు చేసుకుని అమ్ముకుంటారు ఆవిడ. ఆవిడ తయారు చేసి ఆవిడ అమ్ముకుంటారు. మా నాన్నగారు కూడా అమ్మేవారండి. మా నాన్నగారి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆవిడ చేసుకుంటారు. యాక్చువల్గా అది చేయడం కూడా నాకు రాదు. ఇప్పుడు తెలియదు సార్, నేను లేను కదా. అంటే నాకు తెలుస్తుంది. నేను కూడా ఆ తర్వాతే వచ్చాను. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాను. ఇవ్వండి ఇక్కడ ఉన్నాడు, ఇలా మా చిన్నాన్నగారండి. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆ సౌండ్ విని వెళ్ళాడు. నేను 5-10 నిమిషాలు అయిపోయింది. అవును సార్, అది క్వారీ బాంబ్ అంటున్నారు. ఆవిడ అమ్ముకోవడానికి తయారు చేసుకోవడానికి తెమ్మంటే నేనే తెచ్చిచ్చానండి. ఆవిడ తయారు చేసుకోవడానికి చేసుకుంటారు. ఆవిడ ఆ 2 చేసి అమ్ముకుంటారు ఆవిడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం. అభ్యర్థి బలమూరి వెంకట్ ను గెలిపించాలని విజ్ఞప్తి. మంచిర్యాల పట్టణంలో గంజాయి పట్టివేత. కిలో గంజాయి 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ప్రొద్దుటూరులో వాహనాల తనిఖీలు. ఎర్రచందనం దుంగలు స్వాధీనం. జగన్ పై మండిపడ్డ పరిపూర్ణానంద స్వామి. బద్వేల్లో అభివృద్ధి జరగలేదని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.